గత నెలలో బాలానగర్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. నిందితుల నుంచి ఆటో, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతను కంట్రోల్ తప్పి విచక్షణారహితంగా చుట్టూ ఉన్న వాళ్ళని, ఎదుటి వాళ్ళని విచక్షణారహితంగా మాట్లాడేవాడు. ఆ క్రమంలోనే ఆకుల కృష్ణ అనే అతనితోటి గతంలో ఒక ఆటో రిపేర్ చేసిన సమయంలో ఉన్నటువంటి 500 రూపాయల గురించి ఘర్షణ పడినాడు. అతన్ని విచక్షణారహితంగా అతని కుటుంబ సభ్యులను కూడా కామెంట్ చేయడం అట్లా తిట్టడం జరిగింది. దాంతో ఈ కృష్ణ అది మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకుని ఎలాగైనా సరే ఇతన్ని అంతమొందించాలి, ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి తన మిత్రులు రవి, నరేష్, శంకర్ వీళ్ళందరితో సమాలోచన చేసి మాట్లాడుకొని ఇతన్ని ఒక పథకం ప్రకారం ఏడుపాయల టెంపుల్ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఏడుపాయల టెంపుల్ దగ్గరికి వెళ్ళి 29 మధ్యాహ్నం బయలుదేరి అందరూ ఒకే ఆటోలో, రవి అనే అతని ఆటోలో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అతను అక్కడ మద్యం సేవించడం జరిగింది అందరూ కూర్చొని. ఆ టైంలోనే